యోగి ఆదిత్యనాథ్ వాళ్ళని అట్లాగా అత్యాచారం చేసిన వాళ్ళని, పసిపిల్లల మీద చేసిన వాళ్ళని, మడ్డలు చేసిన వాళ్ళని లేపేస్తున్నాడు. వాళ్ళకి లేకపోతే జీవితంలో తినటానికి కుడి చెయ్యి పని చేయకుండా చేస్తున్నారు, కాళ్ళు ఇరగొడుతున్నారు. ఖచ్చితంగా అమానవీయమే. వాళ్ళు చేసిన అమానవీయ చర్యలకి ప్రతీకార అమానవీయ చర్య ఇది. నువ్వు అట్లాంటివి చేస్తుంటే ఒక అర్థం ఉంటది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆగట్ల, తగ్గట్ల. మామూలుగా అయితే తెలుగుదేశం యాజిటేషన్ చేయడానికి ఏళ్లు పట్టింది టైం. వీళ్ళు మొదట 6 నెలల నుంచి బిగిన్ చేసేసారు కదా. రోజు రోజు ఈ కేసులకి భయపడి పారిపోతారు అనుకుంటే పెరుగుతున్నారు కానీ తగ్గట్ల జనం వెనకాల పట్టడం, జగన్ వెనకాల. అలాగే కార్యక్రమాలకు పిలుపునిస్తుంటే కూడా పెరుగుతున్నారు సంఖ్య. నిన్న నిరుద్యోగ కార్యక్రమానికి కూడా ఉత్సాహంగా వచ్చారు కానీ పారిపోలేదు కదా. మొన్న మధ్యన ఇంకొక యాజిటేషన్ ఏదో చేస్తే కూడా పారిపోలేదు కదా, వస్తున్నారు కదా. ఈ వచ్చేటటువంటి వాళ్ళందరూ లక్షల్లోనే అవుతారు. ఒక్కో చోట వేలల్లో లెక్కేస్తే రాష్ట్రం అంతా కలిపితే లక్షల్లోనే అవుతారు కదా. ఇలాంటి వాళ్ళందరి మీద కేసులు పెట్టేసి ఓ ఎఫ్ఐఆర్ కట్టేసి పెన్షన్లు తీసేసి ఒక్కసారి కొత్త స్టేజ్ ఇది ఎత్తుగడ. ఎందుకంటే సార్ మొన్న 10లో జరిగింది, అక్కడ చాలా మంది రాళ్ల దాడి చేశారని చెప్పి చాలా మంది మీద కేసులు పెట్టారట పొదిలి ఘటనకు సంబంధించి. అలాగే నిన్న రెంటపాళ్లలో అంటే ఇలా జగన్ పర్యటనకు సంబంధించి వేలల్లో అయితే వస్తారు ఖచ్చితంగా, 10,000 20,000. అందులో ఒక 1000 మంది ఇలా కేసులు పెడతా ఉంటే రేపొద్దున ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? వాళ్ళందరికీ సంక్షేమం అంటే ఒక చిన్న జిమ్మిక్ అనుకుంటున్నా. నేను అనుకుంటుంది ఏంటంటే ఇదంతా విన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి కేసులో కూడా ఒకళ్ళ పేరు నిందితుడిగా పెట్టి సో అని రాసేస్తారు. అంటే ఇంకా చాలా మంది ఉన్నారు అనేటటువంటి. అప్పుడు ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ పేరు యాడ్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు పెన్షన్లు ఆపేస్తారు రేపు పొద్దున కొంతమందికి, వైసీపీ వాళ్ళు అనేసి అడిగారు అనుకో, నీ మీద కేసు ఉందంట, నా మీద ఎక్కడ ఉంది అన్నారు అనుకోండి, ఈ పాత కేసులు ఏదో దాంట్లో రాస్తారు అనమాట. అప్పుడు అడగకుండా మూసు కూర్చో, సైలెంట్, నో ఇష్యూ. నువ్వు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టావా, నీ మీద ఒక కేసు పెట్టి ఈ కారణంగా పెన్షన్ తీసేసామని చెప్తాడు. అంటే ఎవరికి రాదు కదా పెన్షన్. ఇప్పుడు అతని వరకు ఆగితే ఓకే, ఆ కుటుంబంలో రేషన్ కార్డు పెన్షన్